వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడారు. నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి సహాయ సహకారాలు అందించిన కౌన్సిలర్లకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో త్రాగునీటికి 95 కోట్ల 11 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. గోదావరి జలాల నిమిత్తం 89 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. రైల్వే ఆధునీకరణకు 25 కోట్ల 46 లక్షల రూపాయలు వెచ్చించామని అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో నిడదవోలు పట్టణ అభివృద్ధికి 479 కోట్ల 39 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని చైర్మన్ భూపతి ఆదినారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి, పట్టణ కౌన్సిలర్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నందు 300 mm డయా ఆర్సీసీ ట్రైన్ క్రాసింగ్ అలాగే మన గాంధీనగర్ మన ప్రధాన ట్రైనింగ్ సిస్టమ్ టోటల్గా మనం చేసిన డిపిఆర్ ప్రకారం నాతో కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బంది, మన కౌన్సిల్ ఈరోజు ఆఖరి మీటింగ్, ఆఖరి రోజు మీరు నాకు ఈ పట్టణంలో మన అందరం కలిసి అభివృద్ధి చేయడానికి, సహకరించడానికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మనం ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా డెవలప్ చేశారనేది క్లుప్తంగా మీకు డ్రింకింగ్ వాటర్కి మనం 98 కోట్ల 11 లక్షలు అంత ఖర్చు పెట్టకపోతే దీంట్లో ముఖ్యమైనది గోదావరి వాటర్. దానికి మనం 89 కోట్లు ఖర్చు పెడతాం. అది భవిష్యత్తులో 15-20 సంవత్సరాలకి జనాభా 70,000 పెరిగినా కానీ సరిపడే విధంగా ప్లాన్ చేసి మనం డిజైన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, దీనికి మనం ఈ 5 సంవత్సరాల కాలంలో 25 కోట్ల 85 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం. ఇక్కడ చేయడం అనేది మాత్రం నా లైఫ్లో ఒక మెమరబుల్గానే గుర్తుపెట్టుకుంటాను. ఒక ఇన్సిడెంట్గా అంటే నేను పనిచేసిన చోట కౌన్సిల్ లేని టైంలో పనిచేశాను. అలాగే ఎలక్షన్ టైంలో వర్క్ చేసి ఒక 2 సంవత్సరాలు ఎలమంచిలో వర్క్ చేశాను. నెక్స్ట్ ఎలక్షన్ టైంలో వచ్చి మళ్ళీ వినుకొండ. అయితే పదవీ విరమణ జరగబోతూ ఇక్కడ ఇలా మీ అందరితో పార్టిసిపేట్ చేయటము అంటే మేము వెళ్ళిపోతేనా అని కాదు, అంటే ఇలాంటి సందర్భం అనేది నాకు ఈ ఊర్లోనే నేను చూశాను. కానీ నిజంగా ఇది అంటే మన ఇంట్లో నుంచి ఒక ఆడపిల్లని పంపించేసేటప్పుడు యాజ్ ఎ పేరెంట్కి ఎంత బాధ అనిపిస్తుందో, అలా ఒక దగ్గర వాళ్ళని దూరం చేసుకుంటున్నానేమో అనే ఒక ఆలోచన. అంటే ప్రతి నెలాఖరు రోజు వచ్చేసరికి కౌన్సిల్ మీటింగ్ వస్తుంది, మీ అందరినీ ఇక్కడ కలుస్తాను అనేది ఒక అవినాభావ సంబంధంగా అలా నేను ఫీల్ అయ్యాను. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను వచ్చిన తర్వాత చైర్మన్ గారు కానీ మీ అందరూ కానీ సహకారంతో, మినిస్టర్ గారి సహకారంతో 60 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పేసి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ ప్రతి పనిలో అందరూ అంటే ప్రతి ఇంట్లోనూ ఒక అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ చిన్న చిన్న గిలిగజ్జాలు ఉంటాయి. అలాగది ఏది తెగంత దూరం వెళ్ళంత గొడవలు కూడా ఉంటాయి. అలాగే నేను ఇక్కడ మీ అందరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా ఒక అనుబంధాన్ని పెంచుకొని మీ అందరితో సమన్వయంతో నేను మీ అందరితో కలిసి పనిచేశాను. అదేవిధంగా నా సిబ్బంది అందరూ కూడా నాకు ప్రతి విషయంలో కూడా అందరూ సహకరించారు. నాకు ఫామ్ వచ్చినప్పుడు ఈవెన్ సెక్షన్ హెడ్స్ అని కూడా క్యాలిక్యులేషన్ రోజులు ఉన్నాయి. అందరి ముందే చెబుతున్నాను, ఎవరినైనా మనసు కష్టపెట్టడం చేయమనుకోవద్దు.
కాకపోతే పని జరగాలి అనే ఉద్దేశంతోనే తప్ప పర్సనల్ ఇంటెన్షన్ అనేది నాకు ఎప్పుడు ఉండదు. మీకు కౌన్సిలర్గా పదవీ కాలం ఈ రోజుతో పూర్తయినా కానీ మున్సిపాలిటీతో మీ అనుబంధం అనేది మాత్రం ప్రతి ఒక్క క్షణం మీ అందరితో ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నంతకాలం, ఈ మున్సిపాలిటీలో పనిచేసినంతకాలం మీ అందరితో కూడా కలిసిమెలిసి మీ అందరి సహాయ సహకారాలతో నేను ఇంకా మున్సిపాలిటీ డెవలప్మెంట్కి పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా వల్ల నేను పనిచేసినంత కాలంలో మీ ఎవరినైనా సరే తెలిసి కానీ తెలియక కానీ బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా మన్నించుకొని సమావేశంగా అందరినీ నా తరఫున మా సిబ్బంది తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వెళ్ళిపోవడమే కాదు మున్సిపాలిటీలో జరుగుతున్న మంచి చెడ్డలను కూడా మాకు తెలియజేస్తూ వార్తా రూపంలో కానీ మాటల రూపంలో కానీ మమ్మల్ని సరి చేసుకోమని చెప్పేసి మా తప్పుల్ని ఎత్తి చూపడంతో పాటు మమ్మల్ని మంచి మార్గంలో వెళ్ళేలాగా సహకరిస్తున్న సోదరులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.